భోగాపురంలో విమానాల ల్యాండింగ్ తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్ ఇండియా వాలిడేషన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఆ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ ఉన్నారు. ఆధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 96% ప్రాజెక్టు నిర్మాణం అయినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. గతంలో ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉండేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విమర్శలకు సమాధానంగా భోగాపురం విమానాశ్రయ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామనే సంకేతం. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా.